నమస్కారం ఇది సంగతికి స్వాగతం. జన సాహిత్యం, జానపద సాహిత్యం, తత్వాలు, వచన కవిత్వం, సినిమా పాట, ఉద్యమ పాట ఒక్కటేంటి ఎన్నో వైవిధ్యాలకు ప్రతీక ఆయన గళం. పాట ఆటతో అనేక వేదికలపై ప్రజలను ఉర్రూతులూగించారు. విప్లవోద్యమ సాహిత్యంలో భాగంగా ప్రారంభమైన తన సాహితీ ప్రయాణం దినదిన ప్రవర్ధమానమవుతూ సమగ్రమవుతూ తడమని అంశం లేని స్థాయికి చేరిందంటే అతిశయోక్తి కాదు. ఏం చేసినా ఆ కళం గళం తనకే సాధ్యమనే స్థాయి ప్రత్యేక ముద్ర వేశారు. పాటలతో తెలంగాణ బతుకు చిత్రాన్ని కళ్లకు కట్టారు. జనాల ఇబ్బందులు, కరువు కాటకాలు, రైతుల గోసే పాటలుగా మలిచారు. గుక్క తిప్పుకోనియని బాణీలతో తెలంగాణ విశిష్టత మొత్తాన్ని పాటగా అల్లి అబ్బురపరిచారు. ఆ విలక్షణ ప్రస్థానానికి సముచిత సత్కారం జరిగింది. ప్రజాకవి కాళోజీ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పురస్కారాల్లో తొలి గౌరవం అందుకునేలా చేసింది. ఈ సందర్భంగా ఈటీవీకి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో మాట పాటల రూపంలోనే తన ప్రస్థానం వివరాలు వెల్లడించారు గోరటి వెంకన్న. తెలంగాణ ప్రజల ఉద్యమ ప్రతిధ్వని కాళోజీ నారాయణరావు. కవిత్వం రాసిన ప్రజాకవి, హక్కులు అడిగిన ప్రజల మనిషి, ఉద్యమం చేసిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి మన కాళోజీ నారాయణరావు. చావు పుట్టుకలే కాకుండా బతుకంతా తెలంగాణకి ఇచ్చిన వైతాళికుడు, మహనీయుడు కాళోజీ నారాయణరావు. మరి అలాంటి మహనీయుడి పేరుతో తెలంగాణ ప్రభుత్వం మన ప్రజాకవి గోరటి వెంకన్నకు పురస్కారాన్ని అందించింది. ఈ సందర్భంగా మన గోరటి వెంకన్నతో మాట కలుపుదాం, పాట పాడుకుందాం. నమస్తే గోరటి వెంకన్న గారు. ముందుగా మీకు ఈటీవీ తరపున శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సో మరి ఆ ప్రకటన విన్న తర్వాత మీలో కలిగిన భావోద్వేగాలు ఏంటి, ఆ సంతోషం మాతో చెప్తారా? ఇచ్చిన వాళ్ళ గొప్పతనం అది. తర్వాత ఆమోదించిన సాహిత్యంలో ప్రవేశంతో పాటు చాలా విస్తృత అధ్యయనశీలి అయిన ముఖ్యమంత్రి గారికి నా పట్ల నా వాత్సల్యానికి గుర్తుగానే భావించుకున్నాను. ఎంతకంటే ఏమీ లేదు. ఎందుకంటే మనం కాళోజీ ఇలాంటి ప్రజాకవి బతుకంతా పుట్టుకనేది, చావునేది, బతుకంతా దేశానేది అనడం కాకుండా అన్నపురాసులు ఒక చోట, ఆకలి కేకలు ఒక చోట, గట్టి దౌడలు ఒక చోట, సక్కని సకినాలు ఒక చోట అని చెప్పిన కాళోజీ ఒక ఖచ్చితంగా పీడిత ప్రజల సమాజంలో అసమానతలను ఎలుగెత్తి ప్రశ్నించిన కవి. ఆ మాటకొస్తే చరిత్ర పొడుగుతా బుద్ధుడు కానీ, కబీర్ కానీ, నామదేవ్ కానీ, అక్కమాది, అల్లమ్మ ప్రభు కానీ, మహాభక్తి ఉద్యమకారులు కానీ, జాతి ఉద్యమ నేతలు కానీ, ఈవెన్ గాంధీ, అంబేద్కర్ అయినా సమాజంలో ఉన్న అసమానతలు, సమాజం బాగుండాలని కోరారు. అయితే కవులు, రచయితలు భావజాల రంగంలో, సంస్కృతి రంగంలో, సాహిత్య రంగంలో ఉండే వాళ్ళు కూడా ఆచరణాత్మకంగా ఉన్న వాళ్ళ అరుదైన వేమండలాగా బతికిన మహనీయుడు కాళోజీ గారు. అతను మన తెలంగాణకు చెందడం గొప్ప విషయం. అతనికి భాషా సంస్కృత పదభూషిత భాషలో అన్ని పరికలించి కథలు రాసినాడు. పశ్చిమ తత్వ సిద్ధాంతాలతో సాహిత్యంతో పరిచయం ఉంది, కానీ ప్రజల భాషలో రాసినాడు. అలాంటి మహాకవి యొక్క అవార్డుకు ప్రభుత్వం నన్ను ఎంపిక చేయడం నేను సంతోషపడతాను. మరి ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకున్నారు? ఎవరితో పంచుకుంటే అందరికీ నాకు దోస్తులు మస్తు, ఎక్కడ పడితే అక్కడ కలిసిన వాళ్ళందరితో వాళ్ళు చెప్తే విషయం. ఆ రోజుగా అయితే ఆ రోజు మాత్రం కరీంనగర్ అనుకోకుండా బోరే మీటింగ్ పోవడం వల్ల హనుమంతరావు గారు వెళ్ళవటం, వేరే చక్రపాణి గారు ఉన్నారు అక్కడ, కొప్పులేశ్వర్ గారు, ఉమక్క, గండ్ర లక్ష్మణరావు, సినారే సాహితీ గౌతమి లక్ష్మణరావు గారు, దాసు సేనాపతి, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళతో కలిసి ఉన్నాం. తర్వాత ఒక ఫ్రెండ్ చిన్నమని కవులను సాహిత్యాన్ని ఇష్టపడే విద్యాసాగర్ రావు అంటేనా, ఆ చిన్నమని అతను శ్రీనివాసరావు, ఎక్క యాదగిరి శిల్పి, మన తెలంగాణ అమరవీరుల రూప శిల్పి, అందరూ కలిసి ఆ రోజు అన్నీ సెలబ్రేట్ చేసుకున్నట్టు. మీరు ఆయనతో ఉన్న అనుబంధాన్ని మాకు చెప్పగలరా? సభలో నేను కొంచెం పెద్దవాళ్ళంటే కొంచెం బెరుకు బిడియం ఉంటుంది. కాళోజీ గారు చాలా సభలు వచ్చినా ఆయన ముందు ఆయన సమక్షంలో కూడా పాటలు పాడినా ఈడెవడన్నా అట్లా అడిగేటంత అభిమానంతో వచ్చినారు. దగ్గర కంటే నేను ఖమ్మంలో యోగానందని మా మిత్రుడు ఒకసారి ఖమ్మంలో తెలంగాణ తొలినాడులో 94 సదస్సు పెట్టినాడు. ఆ సదస్సులో కాళోజీ గారు నేనే ఇద్దరమే స్పీకర్స్. అప్పుడు పాట పాడుతూ ఉపన్యాసం వచ్చింది. దాదాపు 10 రోజులు నేను మాట్లాడినంతసేపు 6 చాలా సంతోషపడ్డాడు. తర్వాత హైదరాబాద్లో అక్కల సభలు కానీ, తర్వాత రచయితల సభలు కానీ, చాలా సభలకు వచ్చినప్పుడు వారిని దూరం కలిసి గౌరవంగా నమస్కారం పెట్టుకోవడం జరిగింది. అంటే ప్రజా కవిగా పేరు పొందినటువంటి మీరు
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు కాళోజీ పురస్కారం దీనిలో దేనికి ఎక్కువగా ఎలాంటి ప్రాధాన్యత ఉందంటారు? ప్రత్యేకత ఏంటి? రెండు మంచివే. గతంలో హంసవాడు ఆ ప్రభుత్వం వచ్చింది, ఇలా మంచివే. అన్నీ వాళ్ళ ప్రేమతో అభిమానంతో ఇచ్చినప్పుడు అన్నీ మంచివే. ఈ అవార్డు గొప్ప వాళ్ళు ఇచ్చే వాళ్ళ యొక్క సంస్కారం అది. వినయంగా తీసుకునే ఒద్దిక మనది, అంతే, అంతకంటే ఏం లేదు. దాన్ని పాటతో పెనవేసుకుపోయినటువంటి మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో పాటలు రాశారు, ఎంతోమంది హృదయాలను హత్తుకున్నారు. సో మరి ఆ పదాల వెనుక, ఆ సాహిత్యం వెనుక మిమ్మల్ని ఎక్కువగా ప్రేరేపించినటువంటి దృశ్యాలు ఏ విధంగా ఉంటాయి? బతుకు మనకు ఇప్పుడు పదాలు సాహిత్యం వెనుక మన బతికే మనకేం జీవితం తెలుసో దాన్నే పాటగలను. మనం చూస్తున్నదాన్ని, మనం చుట్టున్నదాన్ని సొంత పాట. నాకు కాయగూరల తట్ట, ఆకుకూరల కట్ట, తమలపాకుల పుట్ట, తంబాకు పొడిమట్ట, మిరపకాయల ఘాటు, ఉట్టి చేపల చోటు, అల్లం వెల్లిపాయ, కుప్పు కక్కువ రేటు, సంత ముందరి పాట, సాలె బట్టల మూట, అర్రేకు మాలని అరిసె బతుకు పాట. కనపడుతున్న దృశ్యం, కొంగ పోతుంటే కొంగ మీద, పిట్ట కనపడితే ఆడ చెట్లు కనపడ, ఒక పిట్ట గుగ్గు గుగ్గు అని అంటారు. ఉగ్గు 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 అంటే పాట ఉంటుంది. పిల్లలనేది గూసింత అంటారు, దాన్నే పాడసాను. ఉగ్గు గూసింత కాసిందీర పులిసింత, కమ్మల కత్తితో గుంజితే కొన కొమ్మల కాయ మనసెంత, మోదుగు చెట్లు తీతువ గుడ్లు గువ్వల తిట్లు బలవింత, బంగారు నెల రేల పూత, బింగన్నాల రెక్కల మోత, గండిల దుంకె నీటి కోత, బండలకేమో నాసు పూత, బింగన్నాల రెక్కల మోత, బండలకేమో నాసు పూత, కొమ్మల సాటున కోయిల కూత, ఆకుల సాటున పిందెల కాత, గుగ్గు తాటి చెట్టు కనపడుతుంది. తాటి మానులెత్తెంత, తల ఎత్తిన చూడలేనంత, కాసిన ముంజలెంతెంత, అవి కట్టిన కళ్ళు ముంతంత, పొంగిన కళ్ళు ఎత్తెంత, ఆనింగిని ముద్దాడేటంత. మనిషి కనపడదు నాకు, గల్లీ చిన్నది, గల్లీ చూస్తే. లేకుంటే నీకు బాగా అనుకో, అమెరికా ఇక్కడ అభివృద్ధి అనుకో, నువ్వు నూనె పోతే ఎత్తవచ్చు, నూనె రొడ్డురా, అద్దం లేకుండా ముఖం ఆ రొడ్లు వచ్చు. అంటే క్షేత్రమే ప్రధానమైన గురువు. మణినారాయణ స్వామి గారు అంటే ఒక సందర్భంలో క్షేత్రమే రచయితల కవులకు గురువు. ఆ సంచార కవులైన పాతకాలం. ఈ తర్వాత దీంట్లో భాగంగా మార్క్సిజం ప్రభావం, బాల్యంలో సుందరయ్య గారు లాంటి మాన్యులను వాళ్ళని చూడడం, మోటార్ సుందరయ్య గారు కానీ, భీమరెడ్డి నరసింహరెడ్డి లాంటి వాళ్ళు కానీ. అంటే అలవోకగా సాధారణంగా మనకు కనపడే చిన్న చిన్న దృశ్యాలు, మనకు నోట్లోకి వచ్చే పదాలని అలవోకగా పాటగా కట్టి జనరంజకంగా పాడతారు, మీ గొంతెత్తుతారు. సో ఆ పదాలు ఎలా మీకు వస్తాయి? మిగతా వాళ్ళతో మీ సాహిత్యం కొంచెం అంటే జనాలకు దగ్గరగా ఉంటుంది. సో ఆ ప్రత్యేకత ఏ రచయితలు, రచయితలు లోకం నుంచి వచ్చిన లోకంలోని నీ చుట్టూ జరుగుతున్న అంశాలు ప్రభావితం చేస్తాయని పెద్దల వల్ల తెలిసింది. అందులో ఎవరి కోసం రాస్తున్నావు అనేది ప్రధాన. పాత్రోచితమైన భాషను, పాత్రోచితమైన సందేహం. పుచ్చకటిక నాటకంలో కూడా శకారుని భాష వేరు, చారదత్తుని భాష వేరు, వసంతసేన భాష వేరు. కన్యాశుల్క నాటకంలో లుబ్ధావధాన, అగ్నిహోత్రావధాన పాత్ర వేరు, గిరీశం భాష వేరు, ఆటో రిక్షాల భాష వేరు. అందుకనే ఏ సబ్జెక్ట్ని ఎన్నుకున్నాము, ఎందుకు రాస్తున్నాం అని ఎరక కొంచెం తెలిసి ఉందని చెప్పారు. కానీ ఒక క్రమంలో మొట్టమొదటి మనకు కూడా అర్థం కాదు. రాసిన బాధ్యత అనేక మన ముందున్న తోవ వేసిపోయిన రచయితలు కానీ, ఏదైతే మనం ఒకరికైనా కూడా గద్దరు కానీ, నాజరణ కానీ వాళ్ళ ప్రభావం ఉంటుంది. తర్వాత శతక కవులు, భక్తి కవులు ఎందుకు రాసినట్టు బాధ అవుతున్నాం, ఆనందం అయితే రాసినాక అట్లా ఈజీగా కూడా రాయగలం. అంటే ప్రపంచీకరణ నేపథ్యంలో పల్లె కన్నీరు పెడుతుందో అంటూ మొత్తం పల్లె బాధలను, పల్లె అందాలను కూడా వర్ణిస్తూ రాసిన చాలా పాటలు ఉన్నాయి మీ సాహిత్యంలో. సో దానికి సంబంధించిన వివరాలు చెప్పండి. ప్రపంచీకరణ తొలినాళ్ళలో వచ్చినప్పుడు అది ప్రపంచీకరణ పదం కూడా నాకు తెలియదు. ఏదో సినిమాకి పాట అవుతుంది, చిరగంజాము తినాలి దాటినాక వస్తాయి. ఆ ఊర్లలో నీళ్లు తలతల మెరుస్తున్నాయి. ఇట్లాంటి నీళ్లు మన తలని మొట్టమొదటి దాంట్లో వచ్చిన తాటు. అట్లా మొదలయ్యి మా ఊరికి పోతే జరిగిన ఘటనలు, అప్పుడు కరువులు, వర్షాసకరాక వర్షాభావ పరిస్థితున్న మిట్ట ప్రాంతాలలోని గ్రామాలలో సహజమైన కరువులు, వరుసలు, కాలం ఉన్నప్పుడు ఉంటే వైకుంఠం, లేకుంటే ఊకుంటాం అనే పరిస్థితుల మధ్య వరుసలు వచ్చిన మనుషులు అప్పుడు సరళీకరణ ఆర్థిక విధానాల గురించి తెలుసు, నాకు చదువుకున్నాను. కానీ ఆ ప్రభావం కొత్త వ్యవసాయ విధానాలు అప్పుడు ప్రారంభమవుతున్న నేపథ్యంలో 96లో మొదలైన పాట కనీసం 6 నెలలు 96లో ముందైతే 97 మధ్య అయిపోయి 96 చివరిలో రాసిన పాట. 97లో పత్రికలు వచ్చింది. అది పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల, పల్లె కన్నీరు పెడుతుందో
కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల కుమ్మరి వామిల తుమ్మలు మొలిసెను కమ్మరి కొలిమిల దుమ్ము వేరెను పెద్ద పాడి సమ్మొద్దు వారినది సాలెల మగ్గం సడుగులిరిగినవి. అది అంటే మా మిత్రుడు కొందరు ఊర్లో ఉన్న ఇబ్రాహిం అనే అబ్బాయి కట్టెమిస్త్రి పోయిండు, జహాంగీర్ అంటాడు కరెంట్ షాక్ పడి తెచ్చాడు. చాలామంది ఒడ్ల బ్రహ్మ అంటే మా ఊరైన ఏడికాడికి ఆ లింగాల దిక్కు అప్పా పెళ్ళిపోయిండు. ఇట్లా మనుషులు ప్రతి దాంట్లో ఆ పాటలో ఉన్న ప్రతి మనిషి నాకు అందులో నాకు గుర్తున్న మనుషులే, మా ఊరి మనుషులే కనుక దాంట్లో నేను రాసిన తర్వాత దానికి వచ్చిన నేను రాసినప్పుడు అనుకోలే మనం అది ఖచ్చితంగా రాసినప్పుడు తర్వాత ప్రపంచీకరణ తర్వాత అర్థమైన తర్వాత బాలిగాలంటే పాటలు ఇప్పుడు అర్థమైన తర్వాత ప్రపంచీకరణ కొత్త పాటలు రాస్తున్నాం. ఇప్పుడు మీరు రాసిన అంటే ముందు సంకీర్తనల నుంచి జానపదాల నుంచి మీరు రాసిన తొలి పాట ఏంటి? ఫస్ట్ నేను చిన్నప్పుడే కీర్తనలు రాసిన అవి ఒక పుస్తకాలన్నీ చెప్పిన ఒక సందర్భంలో అప్పుడు గ్రామాలలో నల్లజడి పుస్తకాలు అంటే ఏమన్నా అంటే మా పిల్లలు కాల్ చేసిన మా పిల్లలని అందులో చాలా కీర్తనలు పోయినాయి. తొలుత సాహిత్యం చాలా కీర్తనలు చాలా నేను తొలినాళ్ళు రాసిన పాటలు పోయినాయి. ఆ డైరీ అయింది. తర్వాత బాగా ప్రచారం అయింది. మొట్టమొదట నేను చిన్నప్పుడు రాసింది నీ పాట ఏమాయరో నీ ఆట ఏమాయరో ఏగుజాము పొద్దు ఎన్నేల ఒడిసితే ఎరువు బండి గట్టి ఎద్దులను రిగ్గెట్టి పీడగడ్డ నుండి పడమరా దుక్కురకు రేల పాటల మీద రాగాలు తీస్తుంటే ఆ కంచు గొంతుకు అల్లంత దూరాన ఆకసానా వయ్యే కాకి చెవ్వెట్టిను ఆకు నిండిన యాప కొమ్మలే గదనాడు కాకరా పాదలకు కాలువ కట్టినప్పుడు నిమ్మ పండ్లముకు నీళ్లు పెట్టినప్పుడు అంటరాని ఆకువలము దింపినప్పుడు ముట్టరాని ముళ్ళ కంపలేరినప్పుడు శరవెంక తుమ్మల్ల కొమ్మ నరికినప్పుడు గడ్డి బలిసినట్టు ఒడ్డు ఎక్కేటప్పుడు బీడి వెరిగినట్టు దుక్కు దున్నేటప్పుడు కోత పోసిన సార్ చాలా పెద్దగా ఉంటుంది అద్భుతంగా. అప్పుడు రాసిన పాట అది చిన్న వయసులో రాసిన పాట. అది నాకు తెలిసి బాల్యంలో రాసిన పాట. మీద మీకున్న ప్రేమని పాటల రూపంలో ప్రజలకి పరిచయం చేస్తుంటారు. మరి ఆ పల్లెల మీద కట్టిన పాట ఏంటి? నా పల్లె అందాలు చూసిత కను విందురో నా పల్లె అందాలు ఎత్తు వంపులతోని ఢొంకల దారులు చూడు ఏపుగా వెరిగినట్టి ఆపలు ఈదులు చూడు అల్లుకున్న అడవి పొదలు ఆదుండ పొదలు రో సారము లేని భూముల ఊరు సుట్టంత మొలిసి బారెడు మండల కొనలకు బంగారపు వన్నెగలిగి వంగిన పొదలల్ల తంగెడు పూలన్నయో నల్ల తుమ్మ చెట్లు పల్లె పొలిమెరకెంతందం. అట్లా ప్రతి పాట సాగిపోతూనే ఉంటుంది. అట్లా ఏది కనపడితే రాసినాం. మరి పల్లె అందాలు ఒకవైపు అయితే పట్టణ నగరీకరణ కాంక్రీట్ జంగల్గా మారిన పట్టణాలు ఒకవైపుగా పెరుగుతున్న ఈ సమయంలో మరి పట్టణాల మీద ప్రత్యేకంగా ఏమన్నా ఇప్పుడు వచ్చిన ప్రపంచంలో కొత్త దోపిడీ కొత్త విధానం వస్తుంది. మాల్స్ వీల్స్ వచ్చినాగా అద్దాల అంగడి మాయరా దాని చూపుకు నీవేమో బొంగరమైన ఊరో అద్దాల అంగడి మాయరా నువ్వు తలుపులేసుకున్నా అది తోసుకొస్తుందన్నా నువ్వు అలిసి నిద్రలున్నా నిన్ను కుదిపి లేపురన్నా నువ్వు తాళం వేసుకున్నా అది నువ్వు తాళం వేసి ఉన్నా అది గాలం వేస్తుందన్నా ఇంటికంత సందున్నా ఎట్లనో జొరబడుతుందన్నా అన్ని కుప్ప పోసి నిన్ను అనుభవించదంటదన్నా కొంటేనేమో బెస్ట్ కొనుక్కుంటే బతుకు వేస్ట్ దీని షాపు ఏడ ఉంటుందో దీని షేటు ఏడ ఉంటాడో దీని షాపు ఏడ ఉంటుందో దీని షేటు ఏడ ఉంటాడో కనుక్కుందామా అని మోతే అది కార్డు అంట గడుతుందన్నా అద్దాల అంగడి మాజరా. ప్రతి అంశాన్ని ప్రజల్లో కళ్ళ ముందు కనబడే ప్రతి అంశాన్ని పదాల రూపంలో పాట కట్టి పరిచయం చేస్తున్నారు. సో ప్రజల హక్కుల కోసం పాటలు కట్టినటువంటి గోరిటి వెంకన్న మరి ప్రజల బాధ్యతలను గుర్తు చేసే పాటలు ఏమన్నా రాస్తున్నారా? రాస్తున్నాను. మన ఊరు నందనం హవ్వాలిరా మన ఊరు నందనం హవ్వాలిరా మన పేరే జగమంత మూగాలిరా ఎడబడితే ఆడ చెత్త వేసుకోవద్దురా సార తాగు ఒర్రొద్దు కొట్లాడొద్దు కోడి పొయ్యదు వెనకటి కొట్లాటలు గ్రామాల వచ్చి పంచాయతీలు వద్దు ఎన్నికలప్పుడే పార్టీ ఎప్పుడు పార్టీ గోలొద్దు పార్టీ కన్నా అన్న తమ్మి ఊరికి బంధమే ఎక్కువ
పార్టీలు ఓట్లప్పుడే పగలు పల్లెకేమొద్దు వెనకటి మన తాతలోలే ఎప్పుడు మనము కలిసి ఉందాం తానారే నారే నారే నన్నాం అరే ఎండల్లా పోతుంటే ఏదో బాయి ఒడ్డునున్న దుపైనదా బిడ్డని నీళ్లు దాపెటోళ్ళెనకట ఆకలికి ఓతింత తైదం బలిసింతకాయ కలిపి నీకు దొప్పలోన సల్ల ఓసటెళ్ళెనకట అయ్య బాగుండరా మీ అమ్మ బాగున్నదని మంచి చెడ్డలు అడిగి మంచి చెడ్డలని మన అంచుకు తీసేటోళ్ళు ఇప్పుడు ఊరికి పోతే ఎవడు డుగు 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 మోటరు కూసుంటే కూర కాడ లేకుంటే సార కాడ ఊకుంటే టీవీ కాడ సోకుంటే దాబు ఏడ వెనక ముందు జేబులు ఏలాడుతున్న సోడలు దౌడాన గుటుక నవుడు కనులెప్ప రెగుల వేయు కను బొమ్మలెగుర వేయుడు వాకిట్ల మరకలు సుడు ఆ బేకు డ్యాన్సులేసుడు మన మారినది పల్లెరా అరే రే మారిన మార్పులోన మంచంతా ఉందో గాని ముద్దుని పేరు ఇప్పుడు చెబుతా ఎవడు వద్దికింటలేడు గాంధీ తాత గాంధీ అంబేద్కరు గాథలు అవసరమే లేదు గాథలే అవసరం లేదు ఊరు కూడలదిరేటట్టు ఉరుముతున్న డెక్కు సెట్లు పోకిరి మహేష్ బాబు షేకాండి ఇచ్చినాడంటాడు మొగధీర రాముచరణ్ సెగల గుర్రం ఎక్కేనంటాడు భలే 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 మారింది ఊరు. ఇలా ప్రతి అంశాన్ని కూడా ఎలా మీరు ఇప్పుడు సగం కలిపి పాడినాను రాసు ఇట్లే రాస్తాం ఇట్లా రాసుకోగానే ఈజీగా ఉన్నప్పుడు రాస్తాం మంచి మనిషి ఉన్నా నీవు ఏది అడుగుతున్నప్పుడు రాస్తాం ఏదైనా సరే ఒకసారి సీరియస్గా ఆలోచించి రాయటం అనేది ఉండదు ఇక రాస్తూ పోతా ఉంటే వస్తుంది ఒకసారి అద్భుతం పడుతుంది ఒకసారి పడకపోతే మళ్ళీ తప్పదు మళ్ళీ చదవాలి మళ్ళీ కష్టపడాలి మళ్ళీ రాయాలి అట్లా అసలు నేను నమ్ముతారు అనగన్నాతలు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర పాట రాయినప్పుడు చెప్పినారు నారాయణమూర్తి పెద్ద ఆయన ఆలమంద అరుపు పాడి పంటల మెరుపు పూల తేనెళ్ళకు జీడి మామిడి పలుకు సిరిగాలి మురిపాల అరకులో ఎకులకు బుర్ర గోల వింత ఇలపాల పుంత దక్షిణాదిలోనే ఎత్తైన కొండ తరగని గనిజాల తిరుల పూదండ ఉత్తరాంధ్రనే మన కళ్ళ ముందల చూపు ముఖ్యం మన చూపు మనం కాపాడుకోవాలి చూపు కాపాలంటే లోపల ఇంకేం ఉండదు కవిత్వం ఒక్కటే ధ్యాస అంటే లోకహితం అనేది నిబద్ధత మనకు ఉంటే తర్వాత రాస్తున్నది నేను ఇంత గొప్ప కవిని కావాలి అంత గొప్ప కవిని అని కావాలని అట్లా మిగతా కవులు కూడా వద్దు రాస్తున్నారు సమకాలీన కవులు చాలామంది ఉన్నారు ఒకరి పేరు చెప్పితే ఒకరు కాదు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మీకు కొన్ని పేజీలు ఉన్నాయి చెప్పుకోదగినాయి ఆ చరిత్రలో మీకు కొన్ని పేజీలు ఉండడం మీరు ఎలా భావిస్తారు? తిరిగి నన్ను పిలిస్తే మీటింగ్లో కొద్ది బలంతో పట్టకపోయేది ఆ పాషం దగ్గరను లక్ష్మణ్ మల్లెపల్లి లక్ష్మయ్య ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి సార్ లక్ష్మణ్ వీళ్ళందరూ బలంతో ప్రకాష్ వీళ్ళందరూ పట్టకపోతే మీటింగ్లకు రాసేది పాటలు అయితే రాసేది కనుక నేను ఉద్యమాల్లో మరీ సీరియస్గా తిరిగినాను బాగా తిరిగినా ధూమ్ధామ్ బాలకృష్ణ ఆ ధూమ్ధామ్లో మొట్టమొదటి ఆ ధూమ్ధామ్గా టెంకాయని అతను కొడిచిండు నిరంజన్ రెడ్డి నా వీళ్ళందరూ దేవదీష్ రెడ్డి వీళ్ళందరూ కూడా తిప్పితే మీటింగ్లో పోయి అలవాటు ఉంది పాటకు రాసిందే నా పాటలు ఎక్కువ ఇద్దరం విడిపోతే కానీ జిల్లేడం మధ్య కానీ జబ్బకు సంచి చేతుల జెండా కానీ దిగ మరి ఎంత ఎక్కువపోతున్నాయి కృష్ణమ్మ కానీ మందెట్ట పోతున్నాం రేలా దూర తాళులు కానీ తల్లి తెలంగాణ ఈ పాటలని రాస్తే పిల్లలు అద్భుతంగా గాయకులు తీసుకున్నారు వాళ్ళు కూడా గొప్ప గొప్ప పాటలు రాసినారు మామూలు కాదు మన పేరు మన శిష్పాలు అందరూ మంచి మంచి పాటలు రాసినారు ఒకరు జయరాజు అందరూ నా సమకాలికులు అందరూ రాసినారు. మీకు ఇంతకుముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఒక పురస్కారాన్ని అందుకున్నారు అంటే పురస్కారాల పట్ల మీకున్నటువంటి అభిప్రాయం? నాకు అప్పుడు కూడా మంచి అవార్డు వచ్చింది కానీ ఇది ఈ కాలేజీ అవార్డు ఇవ్వడం చాలా చాలా నిజంగా ప్రౌడ్ అని కాదు కానీ చాలా వినయంగా సంతోషపడుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇది. తెలంగాణ కాలేజీ దాశరథులు ఈ ధరణి కావ్య రుసులు అని చెప్పి నేను తెలంగాణ జయశంకర్ ధరాతలంబున మోగిన వాదం దిగంతాలకే పాగిన వాదం తెలంగాణ జయశంకర్ కాలోజీ తొరికి కానీ కాలేజీ చాలాసార్లు ప్రస్తావన నేను రాసిన అట్లా కాలోజీ దాశరథులు ధరణి కావ్య రుసులు అని చెప్పిన ఆ మహానుభావుని యొక్క జాతీయోద్యమం విలువలు నేను తరమెళ్ళిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో అనుబంత స్వార్థము అంచుకు రానిక కడ వరకు లోకహితము నుంచి బతికినని రాసినాను. అందులో వావిలాడ గోపాలకృష్ణయ్య గారు ఉండొచ్చు, సుందరయ్య గారు ఉండొచ్చు, ఇక్కడ కాలేజీ ఉండొచ్చు, భీమిరెడ్డి నరసింహారెడ్డి అంటే నిస్సార్థపడి ఉండొచ్చు, ఉప్పల మనసులు లాంటి నాయకులు ఉండొచ్చు,
అట్లా అలుపు లేని నడక, పేద జనం వెనక ప్రజల మనిషి వెనక ఒక వారికి కానక, పచ్చడి మెతుకైన పరమాన్నపు విందు, పాత పేపర్లపై పడుకుంటే కొనుకందు, బక్క పల్చడి తనవు, పొట్టి చేతుల చుక్క, పాత చెప్పుల జోలు, నీతి కానవలన ఆ జాతీయోద్యమ తరం, కొన్ని విలువలను ప్రతిష్ఠించబడిన తరం. ఆయన ఒక ఉద్యమకారుడే కాకుండా, అక్కల ఉద్యమకారుడే కాకుండా, పీడితుల గొంతుకనే కాకుండా కవిత్వాన్ని, సాహిత్యాన్ని చదువుకొని చిన్న నుంచి పెద్ద వరకు అందులో కలిసిపోయే మహానుభావుడు, అత్యంత సహజమైన మనిషి. ఆయన అవార్డు వచ్చి నన్ను ఎంపిక చేయడం హ్యాపీగా ఉంటుంది, ఎందుకుండదు. అంటే గోరటి వెంకన్న అంటే చాలా మందికి ఆత్మీయులు. మరి ఆత్మీయుడి దగ్గర నుంచి అలుపెరగగా సాగినటువంటి పోరాటంలో ఆసువుగా రాసిన ఒక పాటను మా కోసం వినిపించగలరా? ఓవనల్ల తుమ్మా, ఓవనల్ల తుమ్మా, పసిడి పూల కొమ్మ, నీవు లేక పల్లె చిరునామలేదమ్మా, ఓనల్ల తుమ్మా, గులకరాళ్ళ సౌక నేలైన మొలిసేవు, గుట్టలు రాళ్ళున్న గుబురుగా పెరిగేవు, పెట్టిపోతల కొరకు పెట్టుకోవు బెంగ, మేక పంచకముంటే అదే నీకు సురగంగా, ఓ నల్ల తుమ్మా, వల్లంత ముళ్ళున్న ఒడిమెత్తనోయమ్మ, కొల్లలుగా పిట్టలకు కొలుపు నీ ఇల్లమ్మ, కాటుకా పూతలని తనువు నలుపున్నా, కాటుకా పూతలని తనువు నలుపున్న, కడుపులో జాలోలే పసుపూరుతావమ్మ, శివురాకులే గాని, ఎంత సిన్నాకులు, శివురాకులే గాని కొప్పెంతో సిక్కనా, పసరుగాలి పసరుగాలి పైట కొంగెంతో సక్కన, ఓ నల్ల తుమ్మా. నీవు ఆగి వదిలినగాని బల్లవై మంచమై బండిరుసు గిర్రవై, పిల్లలాడే తాటి గాలి పడగావై, లేత చెక్కిలిని మెక్కిలించే ముక్కు పుడకావయ్యి, నీవు ఆయు వదిలిన మళ్ళీ కొత్త అందముతో బతికినవు, నీవు ఆయు వదిలిన కొత్త అందముతో బతికినవు. అదే ప్రకృతి అంటే గోరటి వెంకన్నకు ఎంత ప్రేమో. ఒక తుమ్మ చెట్టు మీద కూడా పుట్టుక నుంచి చావు వరకు అది ఎలా మనతో పెనవేసుకుపోయిందనేది ఈ పాటలో మీరు అందంగా చెప్పడం జరిగింది. మరి ప్రకృతి అంటే మీకు ఎంతగా అమితంగా ప్రేమించడం ఎలా సాధ్యమైంది? ఎలా అంటే ఊర్లో వెనకటికి డబ్బులున్న వాళ్ళ కుటుంబాల పిల్లలతో పెద్ద ఊర్లో సామాజిక నేపథ్యం మనం కొద్దిగా మధ్యతర కింది నుంచి వచ్చినాం కదా, కనుక లోకము చూపే వివక్షత ప్రకృతి చూపదు. చెట్టు నీవే కులము, నీవే ఊరు, నీవే మనిషి, ఇవన్నీ అడగదు. చెట్టు నీవే ప్రాంతం కూడా అడగదు. చెట్టు, పుట్ట, వాగు, వంక రెండోది తెలంగాణ యొక్క భౌగోళిక నేపథ్యం ఏంటంటే భూస్వామ్య వ్యవస్థ విచిత్రంగా అంటే విస్తృత భూములు ఉండే ఆ భూస్వామికి తన భూమి ఎంత ఉందో ఆయనకి తెలియదు. రకరకాల చెట్లు, చిరడం, వర్ణ, నర్రంగ చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు, పొదలు, ఆ పొదలలో పోతే మనిషి కనపడిపోయింది. అట్లా ఆ చెట్లలోకి పోతే ఎవరి చిలకలకైనా గెట్టు లేదు. ద్రాక్ష తోటలు, పండ్ల తోటలు, అంగూరు ఫామ్ హౌస్లు కావు కదా, కంచెలేసి సీమ కూడా దూరకుండా ఇట్లా కాదు. ఇప్పుడు అప్పుడు హాయిగా ఇట్లా నడిచిపోతే ఎందుకు వచ్చినా ఏడుకోతున్నావు బిడ్డ ఎవరు అనేది. ఎందుకంటే దూర హాయిగా మజా కోళ్ళు వాళ్ళ భూస్వాములు ఎవరుతుండ్రో వాళ్ళు ఏదో కోళ్ళు కళ్ళు వాళ్ళ ఆనందం ఉంటుంది. చిలకల పొడి దిగుతుంటే మనకున్న 3 ఎకరాల పొలంలో మా చిలకలు 6 చెట్లు ఉండే, ఓ మంగ చెట్లు ఉండే, ఓ 50 చెట్లు ఉండే, ఒక మోదుగు చెట్లు ఉండే, ఆ దానిగా కూర్చుంటుంటే ఇది చిన్న బట్టల గుట్ట. అట్లా అదేంటంటే ప్రకృతి వివక్షత చూపదనక చిన్నప్పుడు ఆ ప్రకృతిలోకి ఎందుకు పోయినామంటే చాలా తెలిసి కాదు. చిన్నప్పుడు హాస్టల్లో సాంఘిక సంక్షేమపు ఇరుకు, హాస్టల్లో అనుభవించిన రక యాతన నుంచి ఉపశమనం కోసం విశాలంగా అపర గోదావరిలో పారే దుందుభి నది వాగులోకి, దాని పక్కనే ఉన్న పారే దుందుభి వాగుండే, దాని పక్కన రాముల కొండుండే, ఆ కొండన అనేక రకరకాల పొదలుండే కలింపు. ఆ పొదల మధ్యలో ఆ చెట్లు తిరుగుకుంటే సండే ఆదివారం వస్తే, ఇప్పుడైతే ఒక మహాత్మ కట్టగారి ఎవరు దాంట్లో పెట్టారు సండే. ఇప్పుడు మాకు మండేని కోడి ఉంటుంది. అప్పుడు సండే ఉంటే మాకు హాయిగా ఆదివారం వస్తే హాయిగా గుట్టల పొడి చెట్ల పొడి తిరుగుకుంటా ఉండేది. తర్వాత అప్పుడప్పుడు ఊరికి కూడా అప్ అండ్ డౌన్ చేసేది కదా స్కూళ్ళకు బ్యాగ్ పట్టుకొని చిన్నప్పుడు. ఆ కాలువలు దాటుకుంటా, జాలివుడి కింద దాటుకుంటా, వాగులు దాటుకుంటా, అందుకే పాట పాడే పిల్లలు ఊట సమయంలాక ఆటలాడే పిల్లముడుగా అది ప్రకృతి అట్లా అలవాటైంది. తర్వాత ఇప్పుడు రానున్న కాలంలో ఈ విజువల్ ఎంత అయింది, పేరు ఎంత వచ్చింది, క్రమక్రమంగా దానికి కూడా దూరం అయ్యే క్రమం నుంచి భయపడుతున్నాం. అప్పుడప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలా. ఈ అలవోకగా పాటలు అల్లుతూ మనసుకు ఎంతో ప్రశాంతతనిచ్చే గోరటి వెంకన్న గారు మరిన్ని పురస్కారాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్.
ఇవి గోరెటెంకన్న చెప్పిన ముచ్చట్లు. కాళోజీ పురస్కారాన్ని అందుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని, ఇలాంటి మంచి పాటలు రాసి ప్రజల మన్ననలు అందుకోవడం, ప్రభుత్వం నుంచి పురస్కారాలు అందుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్తున్నాడు గోరెటెంకన్న. కెమెరామెన్ కేవీ రావుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.